కాకపోతే ఇంకొక చిన్న పనుంది, అది పూర్తి చేసి వెళ్ళిపోవచ్చు. అదేంటి, మీరు చెప్పిన పనులన్నీ చేశాను కదా, మళ్ళీ చిన్న పని అంటారేంటి? అయ్యయ్యో, అదేమంత పెద్ద పని కాదు. నేను చెయ్యబోతున్న దుర్గాభవాని మాత పూజలో పెసరపప్పు పరమాన్నం వండుతానని మొక్కుకున్నాను. నిజానికి నేనే ఆ ప్రసాదం చేద్దామనుకున్నాను. కాని ఎవరైతే ఆ ప్రసాదం చేసి ఆ తల్లికి సమర్పిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలతో పాటు అఖండ విజయాలు కలుగుతాయని నమ్ముతారు. నువ్వు కుస్తీ పోటీలకి వెళ్లబోతున్నావు. నీ చేతుల మీదుగానే ప్రసాదం వండి ఆ తల్లికి సమర్పించావనుకో, ఆ తల్లి అనుగ్రహంతో ఆ పోటీల్లో నువ్వే విజయం సాధించొచ్చు. 5 లక్షల ప్రైజ్ మనీ నిన్నే వరించొచ్చు. ఏమంటావు? ఏమంటుందమ్మా? ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా దుర్గమ్మ తల్లికి ప్రసాదం వండే అవకాశం అదృష్టం వస్తే కాదంటుందా? ఏం కళ్యాణి, దుర్గమ్మ తల్లికి ప్రసాదం వండే అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. వండి అనుగ్రహానికి గురవుతావా, లేక వెళ్ళిపోయి ఆమె ఆగ్రహానికి గురవుతావా? అమ్మకు సేవ చేసే అదృష్టం నన్ను వెతుక్కుంటూ వస్తే కాదని ఎలా అంటాను? అంతా అమ్మదే భారం. ప్రసాదం పూర్తి చేసిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. శభాష్ కళ్యాణి, మంచి నిర్ణయం తీసుకున్నావు. వెళ్ళి ప్రసాదం సంగతేంటో చూడు. సరే. పాపం పిచ్చి కళ్యాణి, నేను పన్నిన ప్రసాదం ట్రాప్లో ఇరుక్కుంది. అవునమ్మా, ప్రసాదం వండాలంటే ఎంత లేదన్నా అరగంట పడుతుంది. దాన్ని పర్మనెంట్గా ఎలా ఆపాలో మనం ప్లాన్ చెయ్యొచ్చు. కరెక్ట్. ఈ బేబమ్మ ఉచ్చులో ఇరుక్కున్న కళ్యాణిని సాక్షాత్తు ఆ దుర్గా భవాని కూడా కాపాడలేదు. అరకిలో టమాటా ఎలా ఇస్తావు? అందరికీ ఇచ్చినట్టే కాటాతో తూచిస్తా. ఏంటి కామెడీయా? సర్లే, రేట్ ఎంతో చెప్పు. కామెడీకా అండి, కూరగాయలకా అండి? వెటకారం తర్వాత అమ్ముకోవచ్చులే గాని ముందు కూరగాయలు ఎంతకు అమ్ముతావో చెప్పు. కిలో 50 రూపాయలండి. 20 రూపాయలకి ఇస్తావా? ఉల్లిపోయిన తర్వాత రండి, 10 రూపాయలకే ఇస్తా. అబ్బో వద్దులే. 1 కిలో వంకాయలు, 1 కిలో దొండకాయలు, 1 కిలో టమాటాలు ఇవ్వు. అలాగే ఇస్తాను గాని ముందు మీరు డబ్బులు ఇవ్వండి. ఏంటి, నన్నే అనుమానిస్తున్నావా? నిన్ను కాబట్టి అనుమానిస్తున్నా. కూరగాయలు తీసుకున్న తర్వాత మున్సిపాలిటీ ట్యాక్స్ కింద రాసుకుంటావు. ముందు డబ్బులు ఇవ్వు, తర్వాత కూరగాయలు ఇస్తాను. ఎదిగా ఇందా. అమ్మాయి గారు, అక్కడ ప్రసాద్ గారు ఉన్నట్టున్నారు చూడండి. ఎక్కడే? అదిగో అక్కడ చూడండి, అక్కడున్నాడు. అవునే, ప్రసాదే. ప్రసాద్ గారు! గజలక్ష్మి గారు రండి. వస్తున్నా. నువ్వు వేస్తా ఉన్నా, ఎప్పుడే వస్తా. ఏంటండి, 2 రోజుల నుంచి కనిపించడమే మానేశారు? బాగా బిజీగా ఉన్నారా? అవునండి, ఇంట్లో చిన్న పూజా కార్యక్రమం ఉంది. ఆ పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. దగ్గరుండి చూసుకుంటున్నాను అన్నారు. మీరు చూస్తే ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న మీరు ఎక్కడో ఉన్న పూజా పనులు ఎలా చూసుకుంటారండి? జోక్. అవును, అది సరే, మీరిద్దరేంటి ఇలా వచ్చారు? సరదాగా స్వీట్లు తినాలనిపించిందండి, అందుకే ఇద్దరం నడుచుకుంటూ వచ్చి ఇదిగో ఈ స్వీట్లు కొనుక్కొని వెళ్తున్నాం.
ఆహా, ఆ స్వీట్లు ఎవరు చేశారో కానీ మీ నోట్లో నలిగిపోయి కడుపులో కరిగిపోయే అదృష్టం ఆ స్వీట్లకు దక్కిందండి. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. పొగిడితేనే కదా కాంట్రాక్ట్ వచ్చేది. ఏంటన్నారు? ఆ, ఆ, ఏం లేదండి. నడుచుకుంటూ వచ్చాము అన్నారు. ఆటోని ఏమైనా పిలిపించమంటారా? పర్లేదండి, మేము వెళ్తాం. ఓకే అండి, బాయ్. అయ్యయ్యో, చెప్పు తెగిపోయిందండి. ఛే, ఆ చెప్పు చాలా దురదృష్టం చేసుకుందండి. ఎందుకు అలా అన్నారు? నెమలి ఈక కంటే నాజూగ్గా ఉన్న మిమ్మల్ని మోసే అదృష్టం ఈ చెప్పు పోగొట్టుకుంది కదండి. అయ్యో ప్రసాద్ గారు, మీరు మళ్ళీ పొగిడేస్తున్నారండి. పొగడ్డమా పాడా? మీరు లావుగా ఉన్నారని ఎగతాళి చేస్తున్నారు. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. సరే సరే, ఈ ఊరికి నేను కొత్త కదండి. చెప్పుల షాప్ ఎక్కడుందో నాకు తెలీదు. కొంచెం తీసుకెళ్తారా? కొత్త చెప్పులు కొనుక్కుంటాను. ఏం మాట్లాడుతున్నారు? పాపం ఆ పిచ్చి చెప్పుని చూడండి. ఇన్నాళ్లుగా మీ పరమ పవిత్ర పాదాన్ని మోస్తూ మీకు సేవలు చేసుకుంటుంటే అలాంటి చెప్పులు వదిలేసి కొత్త చెప్పులు కొనుక్కుంటాను అంటే పాపం ఈ చెప్పుల గుండె గాయపడదా? మీ పాదాలకు దూరమైనందుకు బాధపడదా? ఏడ్చినట్టుంది. చెప్పులకి గుండుండడం ఏంటి, అది బాధపడడం ఏంటి? కొంచెం ఓవర్గా లేదు? ఆ విషయం మాకు తెలుసు. ఇప్పుడు కొత్త చెప్పులని షాపుకి తీసుకెళ్తే ఈవిడి గారి సైజుకి కనీసం ఒక 10,000 రూపాయల చెప్పులు కొనాల్సి వస్తుంది. దాన్ని తప్పించుకోవడానికే ఈ ప్లాన్. మీరు ఏమైనా అనుకోండి, ఇన్నాళ్లుగా మిమ్మల్ని భరించిన ఈ చెప్పుల్ని వదిలించుకోవడం కరెక్ట్ కాదండి. మరి ఏం చేయమంటారండి? ఈ తెగిన చెప్పులతో నడవలేను కదా. డోంట్ వరీ, ఎదురుగా చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్తే ఈ చెప్పులు కుట్టిస్తాడు. అప్పుడు ఏం చక్క ఈ పాత చెప్పుల్ని కొత్త చెప్పులా తొడుక్కొని మళ్ళీ వెళ్ళొచ్చు. అలాగేనండి, వెళ్దాం పదండి. ఈ గజలక్ష్మిని మచ్చిక చేసుకుని మంచి మార్కులు కొట్టేశానంటే తను వాళ్ళ నాన్నతో చెప్పి పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ నాకే వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఈ గజలక్ష్మిని కాకాపడతాను. ఏయ్! ఏమైందండి? పిచ్చి కుక్క కరిచినట్టు అలా అరిచారు. లేకపోతే మా ఎంఆర్ఓ గారి ఇంటి మహాలక్ష్మి అయిన గజలక్ష్మి గారి చెప్పులు మోసే అదృష్టాన్ని నువ్వు కొట్టేస్తానంటే నేను ఊరుకుంటానా? చెప్పులు మోయడం అదృష్టమా?